రాజు గారు నమస్కారం మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకుల ప్రతినిధులకు కూడా నా నమస్కారాలు. మరి ఈరోజు ఉమ్, మరపురాని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు అసెంబ్లీకి రారా, అసెంబ్లీకి వచ్చి చర్చిస్తారా అనడానికి మరి నేను ఇక్కడ ఒక సూటి ప్రశ్న వేస్తున్నా. అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడి యొక్క విధులు బాధ్యతలు ఏంటంటే ప్రజల పక్షాన పోరాడటం, ప్రజా సమస్యల్ని లేవనెత్తడం, వాటి పరిష్కారమే ధ్యేయంగా పనిచేయడమే ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి యొక్క విధి. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి ఈ రోజు 15 నెలల కాలం అవుతుంది. ఈ రోజుకి కూడా మేము రాష్ట్రంలో అనేక వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన అకుంఠిత దీక్షతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం అరాకొరగా ఈరోజు ఈ సూపర్ 6 లో అమలు చేసింది అంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒత్తిడి, ఈ ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి పోరాట ఫలితమే ఈ రోజు ప్రభుత్వం అంతా ఇంత పథకాలు అమలు చేస్తుంది అరాకొరగా అన్న కూడా కారణం. మరి అసెంబ్లీకి రావటం లేదని విమర్శలు చేస్తున్నటువంటి కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదో కారణాలకు బూచిగా చూపి నేను అసెంబ్లీకే రానని చెప్పినటువంటి సందర్భాలు మర్చిపోయినారా? నేను ఇక్కడ ఒకటే ప్రశ్నిస్తున్నాను. కేవలం ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్నటువంటి పోరాటం మీద చంద్రబాబు నాయుడు గారికి రేపు రాబోయేటువంటి 29 ఎన్నికల మీద భయం పట్టుకునింది. ఎందుకంటే ఈ రోజు వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఈ పత్రికా ప్రకటనలు, టీవీ ప్రకటనలు ఇస్తున్నారు. సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. కానీ ఎక్కడో కూడా అవి హిట్ అయినటువంటి పరిస్థితి లేదు కదా. ఏ వర్గానికి మేలు జరిగింది? ఈ రోజు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు, ఇచ్చారా? కొన్ని నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, 15 నెలలు అవుతుంది, ఇచ్చారా? ఆడబిడ్డ నిధి అనేది ఊసేలేదు, ఆ పథకం కూడా ఎత్తేస్తామని చంద్రబాబు నాయుడు గారే స్వయానా చెప్పేశారు. అదేదో P4 కి లింక్ చేస్తామన్నారు. ఇలాగా మొన్నటికి మొన్న ఉల్లి రైతులు చాలా అవస్థలు పడుతున్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదని. ఈ రకంగా ఏ వర్గానికి కూడా, యువతకి కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, సామాన్య ప్రజానికానికి కానీ ఈ ప్రభుత్వం చేసిన మంచి అంటూ ఏమీ లేదు. కాబట్టి అవన్నీ మీరు అసెంబ్లీకి వెళ్ళి నిలదీయండి. మరి అసెంబ్లీకి వెళ్ళి నిలదీస్తే ప్రజలందరూ కూడా అర్థమైంది కదా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం వల్లే రైతులకు గిట్టుబాటు ధరలు దక్కుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తేనే విద్యార్థులకు మెరుగైనటువంటి సదుపాయాలు అందుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన దానికే ఈ రోజు అరాకొరగా అయినా సూపర్ 6 హామీలు అమలు జరుగుతున్నాయి. ప్రజల పక్షాన మొదటి రోజు నుంచి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా గాని, యువత ఫీజు రియంబర్స్మెంట్ కోసం గాని, రైతులకు గిట్టుబాటు ధరల కోసం గాని ఎక్కడ ప్రజల సమస్యలు ఎదుర్కొంటే ఆ సమస్యల మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా మేము ప్రజా సమస్యల్ని వదిలేసి ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా పోయినటువంటి విధానమే లేదు. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానమే ప్రజల పక్షాన నిలబడ్డాం. మరి ఈ రోజు మేము దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నామా లేదన్నది ప్రజలు గుర్తిస్తారు. వీళ్ళు గుర్తించాల్సిన అవసరం లేదు, ఈ పార్టీలు గుర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందాకే చెప్పా, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేసి అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి వీళ్ళకి మాకు చాలా తేడా ఉంది. మేము చిత్తశుద్ధిగా చంద్రబాబు సవాల్ స్వీకరించట్లేదా? మీరు చంద్రబాబు సవాల్ అసలు ఆయన సవాల్ చేసేటువంటి అర్హత లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అన్ని హామీలను 99% అమలు చేసిన మా పార్టీ ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన ఆయనకి మాకు తేడా లేదా? మేము ప్రజల పక్షాన దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో చేసినటువంటి ప్రభుత్వం మాది. ఈరోజు ఏడాదికే 2 లక్షల కోట్ల అప్పు. ఎందుకు అప్పు చేశాడో దిక్కు లేదు, ఒక పరిశ్రమ లేదు, ఒక ఉద్యోగం లేదు. మొన్న డిఎస్సి చూసారా ఏ రకంగా అవకతవకలు చేస్తున్నారు?
మెరిట్ లిస్ట్ మేము ఒత్తిడి చేస్తే మెరిట్ లిస్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ మెరిట్ లిస్ట్ ఇచ్చినా కూడా అసలు తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు కాల్ షీట్లు వస్తున్నాయి, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరుగుతుంది. ఇదేందో బిడ్డరు మాకు అర్థం కావట్లా. ఎందుకు దాంట్లో పారదర్శకత పాటించడం లేదు వీళ్ళు? ఇదేనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి? కొన్ని హాస్టళ్లలో విద్యార్థులు కనీసం సరైన భోజనం పెట్టగలుగుతున్నారా? ప్రభుత్వ సంస్థల్లో, విద్యా సంస్థల్లో వైద్యం నిర్లక్ష్యంగా ఉంది, విద్యా నిర్లక్ష్యంగా ఉంది, అసలు ఉపాధి అవకాశాలు లేవు. కేవలం వీళ్ళ అధికార దర్పం కనిపిస్తుంది రాష్ట్రంలో తప్ప ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరగడం లేదు. రాజు గారు, రాబోయేటువంటి రోజులు ప్రజలు ఇప్పుడు ఒకటి అన్నారు సార్, మీరు డే 1 నుంచి అంటే ఎన్నికలు అయిన మరుసటి రోజు నుంచి కూడా మీరు ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్నారు. మీరు చేసినటువంటి పోరాటం మేరకు ప్రస్తుతానికి ఎంతో కొంత ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు మేలు జరుగుతుంది అనేది మీరు చెబుతూ ఉన్నటువంటి వాదన. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే, మీరు ఇవన్నీ కూడా చెబుతున్నారు, ఇంకా చాలా రాలేదన్నారు. ఆడబిడ్డ నిధి రాలేదన్నారు, హాస్టల్లో పిల్లలకి సరైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు లేవంటున్నారు, డిఎస్సికి సంబంధించి అన్యాయం జరిగిందని ఇవన్నీ చెప్తున్నారు కదా. సో మీరు అసెంబ్లీకి పోతే ఆ సమస్యలు కూడా నెరవేరే అవకాశం ఉంది కదా. మనం అసెంబ్లీకి వెళ్ళేందుకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు. మరి ఆ ఒక్కటి కానీ చేసేస్తే ఆ ఒక్క చిన్న అపవాదు పద్ధతి కదా, ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు? చిన్న విషయం రాజు గారు, ఒకనొక సందర్భంలో ఒక పత్రికా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్ననే ఒక విలేకరు అడిగితే దానికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, నేను ఏదో ఇప్పుడు ఒక అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చేటువంటి సమయం దాదాపు 1 గంట పైన సుదీర్ఘంగా దాన్ని ఒక వివరణ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా గణాంకాలతో పాటు గతంలో ఏ రకంగా చేసాం, ప్రస్తుతం ఏ రకంగా జరుగుతోంది, దాంట్లో లోటుపాట్లు ఏంటనేటువంటి విషయాన్ని వివరించడానికి దాదాపు 1 గంట సమయం పైన పట్టేటువంటి అవకాశం ఉంది. మరి అసెంబ్లీలోకి వచ్చి వీళ్ళు కేవలం అక్కడ ఏం చేస్తారు? పూర్తి స్థాయిలో దాడి చేయడానికో, లేదంటే వీళ్ళ మెహర్బాని చూపించుకోవడానికో, లేదంటే దాన్ని డైవర్ట్ చేయడానికో తప్ప మరొక దానికి ఎక్కడ కూడా వీళ్ళు అవకాశం ఇవ్వరు. కాబట్టి ఈ రోజు మేము అది ప్రజాక్షేత్రంలో చేస్తున్నాం ఆ పోరాటాన్ని, అది సత్ఫలితాలను కూడా ఇస్తుంది ప్రభుత్వానికి. ఈ రోజు ప్రభుత్వం ఏదైనా కూడా చేస్తుందంటే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఇప్పటికీ 15 నెలలు అవుతున్నా కూడా ఇంకా అనేక పథకాలని అమలు చేయలేదు. 143 హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అరాకొరగా అన్న హామీల్ని అమలు చేస్తుందంటే దాని వెనుకున్నది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒత్తిడే తప్ప ఇంకా ఏది లేదు. మరి మేము అది సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. వీళ్ళలాగా మేము అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడట్లేదంటే అంతిమంగా చేయాల్సినటువంటి లక్ష్యం, అంతిమ పోరాటం ప్రజల కోసం పనిచేయడమే. అది మేము ఖచ్చితంగా పాటిస్తున్నాం. వీళ్ళు చేతగానే అసమర్థ ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ 15 నెలల కాలంలో. కాబట్టి నేను ఇందాకే చెప్పాను సార్, దేనికి కూడా వీళ్ళ దగ్గర జవాబుదారితనం ఉందా? ఏడాదిలో 2 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేశారు, వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? అడగండి సార్, అసెంబ్లీకి వెళ్ళి షర్టు పట్టుకొని అడగండి సార్. మీరు నేను ఇక్కడ మాట్లాడితే కాదు కదా, అసెంబ్లీకి వెళ్ళి షర్టు పట్టుకొని అడగండి. మీకు అవకాశం ఇచ్చారు, మేము ఆడికి వెళ్తే మాట్లాడినారు అంటుంటారు, ఇక్కడ మాట్లాడితే ప్రజలు వింటారు, అక్కడికి వెళ్తే అందరూ వింటారు కదా సార్. చెప్పా, అసెంబ్లీకి వెళ్తున్నామా అసెంబ్లీకి వెళ్ళట్లేదా అన్నది కాదు ముఖ్యం, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నామా లేదా అన్నది ముఖ్యం. అప్పుడు రాజీనామా చేసేసి పోరాటం చేయండి, ఇంకా బాగుంటుంది. రాజీనామా చేస్తే 11 స్థానాలు కూడా వాళ్ళే గెలుచుకుంటారు కదా. కాంగ్రెస్ పార్టీ మెరుగ్గా ఉందా లేదా అన్నది పొలమానికం ప్రజల దగ్గర తెలుసు. ప్రజల దగ్గర కావాలంటే ఈ రోజు ఎంత వ్యతిరేకత వస్తుందో వాళ్ళకే తెలుసు, మేము చెప్పాల్సిన పనిలే. పూర్తి స్థాయిలో ఏ వర్గం చెప్పండి మీరు. నిన్న ఆటో వాళ్ళు, నేను గీత గీసుకున్నాను కాబట్టి నేను మాట్లాడను. నిరుద్యోగులు మొత్తం వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటా ఉంటే ఇంతకన్నా మించినటువంటి వ్యతిరేకత ఏ ప్రభుత్వానికైనా ఉందా? వీళ్ళకి సవాళ్ళు అనేది ఊరికే సార్, దాన్ని అంటారు ఏదో సామెతున్నట్టు, పైన పటారం లోన లొటారం లాగుంది వీళ్ళ పరిస్థితి. పైన పటారం లోన లొటారం చందాన ఈ ప్రభుత్వ పరిస్థితి ఉంది. కాబట్టి కిరణ్ రాయల్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఓకే సురేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కిరణ్ రాయల్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి అంటే, మేము అసెంబ్లీకి వెళ్ళకపోయినా పర్లా, మేము ప్రజా సమస్యల పట్ల పోరాటం